జాయింట్ ఫ్యూజన్ సర్జరీ అనేవి ఉంటాయి. అంటే ఆర్థ్రోడిసిస్ అంటారు. అంటే ఏమైందంటే జాయింట్ అనే చోట, సపోజ్ ఈ జాయింట్ ఉంది, జాయింట్ అనే చోట మూవ్మెంట్ చేయాలి. సో అక్కడ గుజ్జు ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ మన చాలా స్మూత్ సబ్స్టెన్స్, ప్లస్ దానికి స్మూవ్ చేసే మజిల్స్ ఉంటాయి, లిగమెంటరీ సపోర్ట్స్ ఉంటాయి. ఇది నార్మల్గా మూవ్మెంట్ ఆఫ్ ద జాయింట్. సో పెయిన్లెస్గా ఉండాలి, ప్లస్ జాయింట్ ఎట్లా డైరెక్షన్లో జరగాలి అదే డైరెక్షన్లో జరగాలి, ప్లస్ స్టేబుల్గా ఉండాలి. సో మనకు జాయింట్ ఫంక్షనల్గా అట్లనే ఉంటుంది. మనకి కొన్ని సిచ్యువేషన్స్లో జాయింట్ ఫంక్షన్ పోతుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఏమైనా జాయింట్ లోపల ఫ్రాక్చర్ కావడం కానీ, సివియర్ లిగమెంటస్ ఇంజురీస్ కావడం కానీ, సెప్టిక్ అయ్యి జాయింట్ మొత్తం గుజ్జు అరిగిపోవడం కానీ, లేదంటే ప్రైమరీగా గుజ్జు అరిగిపోవడం కానీ ఏజింగ్తోనే కానీ ఇంకేదైనా కానీ వేరే డిజీజెస్ వల్ల, యూరిక్ యాసిడ్ వల్ల. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే జాయింట్ కంప్లీట్లీ డిస్ఫంక్షనల్ అయిపోతుంది. అంటే మూవ్మెంట్ ఉండదు, పెయిన్ఫుల్ ఉంటుంది, మూవ్మెంట్ ఉండదు, లేదంటే చాలా మూవ్మెంట్ ఉంటుంది. అంటే ఇట్ విల్ బి అన్స్టేబుల్ జాయింట్. సో అటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని జాయింట్స్లో మనకు అన్నిటికన్నా ప్రిఫర్డ్ ఆప్షన్ ఏంటంటే జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఆ కార్టిలేజ్ ఉన్న దగ్గర తీసేసి మనకి మెటల్ అండ్ పాలిమర్ది జాయింట్ వస్తుంది ఒకటి. సో రీప్లేస్ చేస్తే అన్ని ఫంక్షన్స్ వాపస్ వస్తాయి జాయింట్కి. లైక్ మనకి జాయింట్ మూవ్మెంట్ వస్తుంది, స్టేబుల్ ఉంటుంది, పెయిన్లెస్ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో రీప్లేస్ చేయలేకపోతాము. అంటే కొన్ని జాయింట్స్ ఐదర్ రీప్లేస్మెంట్కి ప్రాసెస్ లేవు, లేదంటే చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ రీప్లేస్ చేసి ఫెయిల్ అయిపోయినాయి కానీ, లేదంటే సివియర్గా సెప్టిక్ అయినాయి జాయింట్స్ కానీ. సో అటువంటి సిచ్యువేషన్స్లో జాయింట్ ఫ్యూజ్ చేస్తాం. అంటే జాయింట్ని మొత్తం కార్టిలేజ్ తీసి బోన్ టు బోన్ అతికిచ్చి ఒక ప్రాపర్ పొజిషన్, అంటే ఆ పొజిషన్కి జాయింట్ జరగదు. సో ఆ జాయింట్ జరగకుండా పొజిషన్లో చేసి బోన్ గ్రాఫ్ట్ అనేది వేస్తాం. అండ్ ఒక మెటల్ ఏమైనా ప్రాసెస్ మనకి ఇంప్లాంట్తోనే ఐదర్ ఇంటర్నల్గా ప్లేట్ కానీ, లేదంటే రాడ్తో కానీ, లేదంటే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్తో కానీ ప్లేస్లో పట్టుకుంటే ఆ కార్టిలేజ్ తీసిన చోటంతా బోన్ వచ్చి ఫ్యూజ్ అయిపోతుంది. సో ఫ్యూజన్ ఎటువంటి సిచ్యువేషన్లో చేయాలంటే ఇటువంటి సిచ్యువేషన్ వేర్ మనకి మూవ్మెంట్ ఉండదు కానీ అట్లీస్ట్ జాయింట్ స్టేబుల్ ఉంటుంది అండ్ పెయిన్లెస్ ఉంటుంది. సో ఫ్యూజన్ చేస్తే ఏమవుతుంది, రీప్లేస్ చేస్తే అన్ని మూడు వస్తాయి. కానీ ఫ్యూజన్ చేస్తే మూవ్మెంట్ కంప్లీట్లీ జీరో అయిపోతుంది, కానీ పెయిన్ వెళ్ళిపోతుంది. సెకండ్ థింగ్ స్టేబుల్ ఉంటుంది. సో కాల్ అనుకోండి, సపోజ్ యాంకిల్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యాంకిల్ ఐదర్ సెప్టిక్ అయ్యి కానీ, లేదంటే ఫ్రాక్చర్ అయ్యి కానీ కంప్లీట్లీ కార్టిలేజ్ పోయి అన్స్టేబుల్ యాంకిల్ అయ్యింది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్స్లో మనం కొన్నిసార్లు రీప్లేస్ చేయలేము, ఎందుకంటే యాంకిల్ రీప్లేస్మెంట్ యూజువల్లీ కామన్గా చేయరు మన ఇండియాలో. ఆర్ సెప్టిక్ ఉన్న పరిస్థితిలో, సాఫ్ట్ టిష్యూస్ బాగాలేని పరిస్థితిలో చేయనీకి రాదు. సో మనము దాన్ని గుజ్జును మొత్తం తీసేసి యాంకిల్ని ఫ్రెషన్ ఆఫ్ చేసి షెడ్ చేసి బోన్ గ్రాఫ్ట్ ఫీల్ చేసి మనకి దాన్ని ఫ్యూజ్ చేస్తాం. సో ఒక న్యూట్రల్ పొజిషన్లో ఫ్యూజ్ చేస్తే యాంకిల్ మూమెంట్ పోతుంది కానీ పేషెంట్ని మళ్ళీ నడవనిస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ సర్జరీ ఈజ్ కాల్డ్ బోన్ ఫ్యూజన్ ఆర్ ఆర్థ్రోడిసిస్. అన్నిటికన్నా కామన్గా స్పైన్లో చేస్తారు. ఎందుకంటే మనం డీకంప్రెసివ్ స్పైన్ సర్జరీ చేసి ఎక్స్టెన్సివ్గా డీకంప్రెస్ చేసినప్పుడు స్పైన్కి రాడ్స్ స్క్రూస్ వేస్తాం కానీ దే ఆర్ వెరీ టెంపరీ. మనకు పర్మనెంట్గా రావాలంటే స్పైన్ని ఫ్యూజ్ చేయాలి. సైడ్లో బోన్ గ్రాఫ్ట్స్ వేసి స్పైన్ ఫ్యూజ్ అయ్యేటట్టు చేస్తారు. సో ఐదర్ బోన్ గ్రాఫ్ట్ వేసినా కానీ ఏకైనా కానీ సమ్టైమ్స్ ఈవెన్ కంప్రెషన్తో కూడా ఫ్యూజ్ అవుతాయి. సో ఆర్థ్రోడిసిస్ సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్ సమ్ టైమ్స్ వేర్ అదర్ ఆప్షన్స్ మనకి పనిచేయని చోట జాయింట్ని ఫ్యూజ్ చేయాలి. అండ్ అట్ సేమ్ టైం మనకి అట్లీస్ట్ మనకు ఆ లింబ్ని వాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.